కామారెడ్డి డిక్లరేషన్ మాకు శిరోధార్యమని మాయ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి దొంగ జీవోలు ఇచ్చి దొంగ ఆర్డినెన్స్ తెచ్చి దొంగ చట్టాలు తెచ్చి మోసం చేసిన ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విధంగా మా యువకుడు ఈశ్వరాచారి ఆ కారణానికి ఒడిగట్టడానికి సిద్ధమైండు. ఎందుకైండు? ఈ మోసాన్ని సహించలేక గతంలో 34% రిజర్వేషన్లు 23% తగ్గించి అప్పుడే అన్యాయం జరిగి పగాలు పలిపిన కాంగ్రెస్ నాయకులు మంత్రులు సీఎం చివరికి 17% ఎన్నికలు జరుపుతుంది ఈ రాష్ట్రంలో. అంటే ఏంది ఇంత దౌర్భాగ్యం, ఇంత అమానుషం? దీన్ని సహించలేకనే మా యువకుడు మా సోదరుడు ఈ విధంగా ఒడిగట్టిండు. దానికి చాలా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ఇప్పుడు 12 గంటలు దాటిపోయింది, ఇంతవరకు అధికారి ఒక్క రాలే, ఒక్క ఎంపీ రాలే, ఒక మినిస్టర్ రాలే, ఒక ఎమ్మెల్యే అధికార పార్టీ నుంచి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఎన్నికలు ఆఫ్ చేసి జీవో 46 రద్దు చేసి ఎన్నికలు ఆఫ్ చేసి 42% రిజర్వేషన్ కల్పించాలని నేను డిమాండ్ చేస్తూ అతని ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం అందరికీ. కామారెడ్డి సాక్షిగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి బహుజన ఓట్లు దండుకొని మా బీసీల ఓట్లు దండుకొని రాజ్యాధికారంలోకి వచ్చినాక దొంగ నక్క కొంగ ఎన్నేషాలు వేస్తుందో అన్నేషాలు వేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కోసము ఎందుకింత ఆరాటము ఎనలేని కృషి చేస్తూ ఆరాటపడుతూ తొందరపడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోయింది. ఈ సందర్భంగా మా సోదరుడు మనస్తాపం చెంది ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు సాధ్యం కాదేమో, ఈ బహుజనులకు రేపు రాజ్యాధికారం దక్కదేమో అన్న ఆలోచనతోని మనస్తాపం చెంది ఈరోజు నిన్న సాయంకాలం తీన్మార్ మల్లన్న ఆఫీస్ దగ్గర ఆయన పెట్రోల్ పోసుకొని ఆయన అగ్నికి హావుతవుతున్న సందర్భం తలుచుకుంటే తెలంగాణ కోసం ఎంతమంది బహుజనులు అమరులు కావాలి ఇంకా మీకోసము, ఈ రాజ్యాధికారం కోసము మా బీసీలను ఎంతమందిని బలిగొంటారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మా హక్కులు కాలరాసడానికి మీరెవరు? మేమెంతో మాకంత అన్నాం, మీది అడుగుతలేం మేము, మాది మాకు ఇయ్యనిక మీకు ఎందుకు ఇంత బలుపు మీకు అన్నాడు. ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అయితే మా నిరుపేదలు మా బహుజనులు ఎంతమంది ఇట్లా చనిపోవాలి? మీ ఇంట్లో కుటుంబంలో ఎవరైనా సభ్యులు చనిపోయిరా? తెలంగాణ కోసం మా శ్రీకాంతాచారి విశ్వకర్మ ముద్దుబిడ్డ చనిపోయాడు. ఇవాళ అదే బీసీ ఉద్యమం కోసం మా విశ్వకర్మ ముద్దుబిడ్డ ఈశ్వరాచారి ఈరోజు నిన్న సాయంకాలము పెట్రోల్ పోసుకున్నాడు. అంటే చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రగిలిపోతున్నారు బహుజనులంతా. ఈనాడు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే రోజులు ఆసన్నమైనవి. పెద్ద ద్రోహి చిన్న ద్రోహి ఇద్దరు కలిసి రాష్ట్రంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి మా బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్న ఈ రాష్ట్రంలో రావాల్సిన అధికారాన్ని అనగదొక్కి మమ్మల్ని ఎంత దూరం తీసుకెళ్తారు మీరు? మేము వెనకలేమా? మీకు దింపుడు గలం దగ్గర రాదా? రానున్న రోజుల్లో మీరు దింపుడు గలం కాడ దిగాల్సిన రోజులు వస్తాయి. ఇవాళ బీసీ మంత్రులు ఏం చేస్తారో ఇంట్లో గింజలు తవ్వుతుర్రా? ఏం చేస్తారు? రాష్ట్రంలో గ్రామ స్థాయిలో ఎలక్షన్లు జరుగుతుంటే అక్కడ ఉన్న మా బీసీ బిడ్డలను కూడా నీచమైన పనులు చేపిస్తున్న అగ్రవర్ణ నాయకులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇదే సందర్భంగా ఈరోజు ఒక నాయకుడు ఇంట్లో 7-8 రోజుల నుంచి ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాడు. ఇదే సందర్భంగా ఇక్కడ అనేక సంఘాలు వచ్చినాయి. మా పెద్దన్న సీనన్న అలాగే వినయ అన్న విశ్వకర్మ జాతి సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చినాయి. ఇవాళ కనీసం ఒక మంత్రి రాలేదే, అగ్రకుల మీడియా రాలేదే, అగ్రకుల పత్రికలు కూడా రాలేదు. నిన్న ఒక జీ న్యూస్లో చూపించారు. బాధ అవుతున్నది. ఇలా మీ బీసీలు అంటే ఇంత చిన్న చులకన మీకు ఎందుకని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మిమ్మల్ని బొందబెట్టే కార్యక్రమాలు ఉంటాయి. మీకు శాతం అయితే ఇప్పుడు మీ ఆర్ఎం ద్వారానో ఎవరి ద్వారానో మా యొక్క ఈశ్వరాచార్య యొక్క హెల్త్ బులెటిన్ ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతి త్వరగా నిమిషానికి 10 నిమిషాలకు ఒక్కసారి అతని హెల్త్ బులెటిన్ మీరు రిలీజ్ చేయాలని చెప్పేస్తూ బహుజన పక్షాన అందరం ఏకమై మీ వెన్నులో వణుకు పుట్టించే సందర్భం ఉందని చెప్పేసి దీనికి అగ్రనాయకత్వాలు అందరూ కూడా ముందుకు వచ్చి ఏ రాజకీయ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అడిగేసి బహుజన రాజ్యాన్ని సాధించే వరకు నిరంతర పోరాటం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ, జై తెలంగాణ. ఈ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన ఎదిరించి ఒక ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఈ యొక్క విషయం మీద తెలంగాణ గవర్నమెంట్ అయితేంది, బీజేపీ గవర్నమెంట్ అయితేంది, బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లా ఎందుకని 9th షెడ్యూల్లో చేర్చలేదు? నరేంద్ర మోడీ ఎందుకని స్తబ్దత వహిస్తున్నాడు? సోదరులకు అందరికీ చెప్తున్నా, ఇది ఢిల్లీలో ఉన్నది, పార్లమెంట్ నడుస్తున్నది. ఈ కార్యక్రమం మీద తక్షణమే ఈ జేఏసీలలో పనిచేసే యువ నాయకులకు అందరికీ చెప్తున్నా, ఒక తాటి మీదకి వచ్చి మనం ఒక కార్యక్రమం తీసుకొని చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టినట్టయితే పార్లమెంటును నిర్బంధించవలసిన అవకాశం మనకు వచ్చింది. 1,00,000 మందితోటి పోయి పార్లమెంటును నిర్బంధిస్తేనే మనకు సమస్య
పరిష్కారం అవుతుంది. కానీ తెలంగాణలో ఇక్కడ ఏం లేదు. ఢిల్లీ పోదామంటే ఒక 2 లక్షల మందితోటి ట్రైన్లలో పోవాలి. జేఏసీ వాళ్ళకి అందరికి చెప్తున్నా, అందరు సమిష్టిగా చేయాలి. అక్కడ గ్రామాలలో ఏమంటారు అంటే ఒక 54 జేఏసీలు తయారై ఎవరి కాళ్ళే పోతుర్రు, అందరినీ కలుపుకొని పోతే ఢిల్లీ గడగడలాడుతుంది. 2 లక్షల మందిమైనా పోయి ఢిల్లీలో ఓ కార్యక్రమం చేసి పార్లమెంటు నిర్బంధించి అక్కడి నుంచి తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు వచ్చింది. కాబట్టి మనోడు ఇట్లాంటి కార్యక్రమాలు ఏ బీసీ సోదరుడు కూడా ఇట్లా తలగవడం, ఇట్లా అకృత్యాలు చేసుకోవద్దని చెప్పి మనం పోరాటం చేయాలి. ఢిల్లీలో ఉన్నది మన సబ్జెక్టు. ఢిల్లీ పోదామంటే ట్రైన్లలో పోయి ఏదో ఒకటి చేయాలి, పార్లమెంటు నిర్బంధించాలి. అప్పుడే మనకు సొల్యూషన్ వస్తుందని చెప్తున్నాం.